అమ్మా, ద్వాదశ రాశుల వారు వారికి వారే చేసుకోగలిగే చక్కటి పరిహారాలు తెలియచేస్తారా? 12 రాశుల వారికి ప్రతి వారికి తమ వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించుకుంటూ ముందుకు వెళ్ళడం ఒక విధానం అయితే, దానిలో భాగంగా ప్రతిరోజు చెప్పుకునే గోచార ఫలితాల్లో భాగంగా ఈరోజు చెప్పుకునే గోచార ఫలితాల్లో ఎదురవుతున్న స్వల్ప సమస్యల్ని అధిగమించడంలో వ్యక్తిగత దేవత ప్రార్థనతో పాటుగా అమ్మవారి యొక్క ఆరాధన కూడా విశేషంగా ఉపయోగకరంగా ఉంటుంది. అమ్మవారిని ఆరాధించడం, అమ్మవారికి సంబంధించిన స్తోత్రాలు, అష్టోత్తరాలు, అదేవిధంగా అమ్మవారికి సంబంధించి ఏది మీకు అనుకూలంగా ఉంటే అది మీరు చేసుకోవడం, లేకపోతే అమ్మవారికి సంబంధించిన స్తోత్రాలు వినడం లాంటిది. అంతేకాకుండా ఇంకా అవకాశం ఉన్నట్లయితే ఇవేమీ చేసుకోవడానికి అవకాశం లేకపోతే జనని కనక వృష్టిం దక్షిణాంతర్పయామి అనే శ్లోకాన్ని పఠిస్తూ ముందుకు వెళ్ళినా తప్పనిసరిగా గోచారరీత్యా ఎదురవుతున్న స్వల్ప సమస్యల్ని అధిగమించడంలో మీ వ్యక్తిగత దేవతా ప్రార్థనతో పాటుగా ఇవి కూడా చేసుకుంటూ ముందుకు వెళితే ఎదురవుతున్న స్వల్ప సమస్యలను అధిగమించడంలో అనుకూలతలు అనేవి ఏర్పడే అవకాశం ఉందని మనం ఇక్కడ భావన చేయొచ్చు. నమస్కారం.